హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇండియా యొక్క స్టేటస్ ఏంటి, ఇండియా ఏ పొజిషన్లో ఉంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతాం. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీనిని ఎవరు రిలీజ్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇట్స్ ఏ కాంపోజిట్ ఇండెక్స్. దేన్ని అంటే 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఆ 3 డైమెన్షన్స్ యొక్క యావరేజ్ని ఏదైతే ఉందో దాన్నే మనం HDIగా పిలుస్తాం. ఏవి ఆ 3 డైమెన్షన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్, ఆరోగ్యం. ఏ ఆరోగ్యము? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, పుట్టినప్పుడు వాడు ఎన్ని సంవత్సరాల వాడుకు బ్రతుకుతాడు అని ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఉంటుందో దాన్ని మనం తీసుకుంటాం. అండ్ దెన్ కమ్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఏంటనంటే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ పర్ పర్సన్, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అన్నమాట. ఈ రెండింటిని మనం ఎడ్యుకేషన్లో తీసుకుంటాం. దాని తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఏముంటుంది? గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా. అంటే పర్ క్యాపిటా అంటే ఏంటంటే పర్ పర్సన్ యొక్క గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది అని చెప్పి దాన్ని మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాము. సో ఈ 3 డైమెన్షన్స్ని తీసుకొని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తుంది. దాంట్లోనే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ద్వారా మనం దీన్ని కొలుస్తామని చెప్పొచ్చు. ఓకేనా, క్లియర్ కదా? వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్? GDP అంటే ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ పర్టికులర్ టైం పీరియడ్, పర్టికులర్ కంట్రీ, పర్టికులర్ ప్లేస్, మనం GDP అంటాం. ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ GDP అనమాట. అంటే GDPలో ఓన్లీ వస్తు సేవల్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం, హెల్త్ తీసుకుంటున్నాం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తీసుకుంటాం. సో ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ GDP. ఫోకస్ ఆన్ పీపుల్స్ వెల్ బీయింగ్. నెక్స్ట్ కమ్స్ హెల్త్లో, ఎడ్యుకేషన్లో, ఇన్కంలో, అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో కావచ్చు. దాంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏమున్నాయి, డెవలప్మెంటల్ గ్యాప్స్ ఏమున్నాయో వాటిని హైలైట్ చేస్తుంది. దానితో పాటు సో ఇవన్నీ హైలైట్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్స్ కానీ ఏంటంటే వాళ్ళు పాలసీ మేకింగ్ ఏదైతే చేస్తున్నారో, సో పాలసీ మేకింగ్ చేసినప్పుడు ఏదైనా కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఈ గ్యాప్స్ అన్నీ కూడా వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఆ స్కీమ్స్ అనేవి డెవలప్ చేయాలి, స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలని అర్థం. సో ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ ప్రమోట్స్ ఏ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ టు డెవలప్మెంట్. జస్ట్ ఒక మెకానికల్గా కాకుండా హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ది డెవలప్మెంట్, అభివృద్ధి కోసం. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ యూస్ఫుల్ కంపారిటివ్ గ్లోబల్ ర్యాంకింగ్స్ అండ్ టార్గెటెడ్ రిఫార్మ్స్. ఇది మన ఇండియాలోనే ఉందంటే కాదు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇట్ కంపేర్స్ ద సేమ్ పర్టికులర్ డైమెన్షన్స్ విత్ ఆల్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అరౌండ్ 193 కంట్రీస్లో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీ కెన్ కంపేర్ ఏ కంట్రీ ఎలా ఉంది, ఏ కంట్రీలో ఎట్లాంటి రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు, సో ఇండెక్స్ ఎందుకు పెరిగింది, దాని స్థానం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలిగింది, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి, కంపారిటివ్ విజన్తో ముందుకు పోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. చూడండి, 2014 నుంచి 2022 వరకు 0.685కి వచ్చాం మనం. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2022లో 133 ఉన్న ర్యాంకు 2023లో 130కి వచ్చింది. అంటే 3 ర్యాంకులు మనం పెరిగాం. 133 to 130 అంటే 3 ర్యాంకులు మనం ఇంప్రూవ్ చేసుకోగలిగాం. 3 కంట్రీస్ని మనం దాటి పైకి వెళ్ళగలిగామని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఒకవేళ చూసుకున్నట్టయితే ఇండియా యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఇంక్రీజ్డ్ బై ఓవర్ 53% సిన్స్ 1990. 1990 తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం 53% ఇంక్రీజ్ అనేది జరిగిందనమాట కంపేర్ టు ది అదర్ సౌత్ ఏషియన్ యావరేజెస్. ర్యాంక్ ఎలా ఉంది 2023లో అంటే 193 కంట్రీలో 130 ర్యాంక్ అని వచ్చింది. 130 ర్యాంక్ అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. 2022లో ఎంత ఉండేది? 133. సో 3 ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసి 130కి వచ్చాం అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. స్కోర్ కూడా చూసుకున్నట్టయితే స్కోర్ కూడా ఇంప్రూవ్ అయింది. 0.676 నుంచి 0.685కి ఇంప్రూవ్ అయింది. దానితో పాటు కాకపోతే ఏంటనంటే HDI యొక్క థ్రెషోల్డ్ ఏంటంటే 0.7 అనమాట. సో 0.7 అనేది వచ్చింది. 0.7 అనేది కంపల్సరీగా రావాలి.
సో వీఆర్ స్టిల్ ఇన్ దిస్ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. మనం 0.7 థ్రెషోల్డ్ కనుక క్రాస్ చేసామని అంటే కనుక మనం కూడా ఈ మీడియం డెవలప్మెంట్ కేటగిరీ నుంచి నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎకనామిక్ ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ రోజ్ ఫ్రమ్ $2167 నుంచి $9,000, $9046. సో మీరు ఏదైతే నెక్స్ట్ వచ్చే ఏ పోటీ పరీక్ష అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, దీస్ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆథెంటిక్ సోర్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ అనేవి కూడా ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటాయి. సో ఆ ఇండెక్సెస్లో ఏంటంటే ఏ ర్యాంక్ ఉండింది, లేకపోతే ఎంత నంబర్ ఉండింది, దేంట్లో చేశారు, ఇంత 3 డైమెన్షన్ మనం చెప్పుకున్నాం, అండ్ నంబర్ ఎలా ఇంప్రూవ్ అయింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అబౌట్ ఇట్. GNI పర్ క్యాపిటల్ రోజ్ ఫ్రమ్ 2100 1990 నుంచి 2023 అంటే ఎంత అండి, 33 సంవత్సరాలలో 2000 నుంచి 9000 ఆన్ యావరేజ్గా $7,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరిగింది. అలాగే ఇట్ రిఫ్లెక్ట్స్ అఫ్ కోర్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్మెంట్. డబ్బులు పెరుగుతున్నాయంటే అఫ్ కోర్స్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే నాట్ జస్ట్ అబౌట్ ది ఇన్కమ్ బట్ ఆల్ అదర్ ఆస్పెక్ట్, విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్, విత్ రెస్పెక్ట్ టు హెల్త్, విత్ ఓకే. అండ్ నెక్స్ట్ కమ్స్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిడక్షన్. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటండి, పావర్టీ అంటే మనం జనరల్గా ఏంటంటే డబ్బులు లేకపోతే పావర్టీ అని అనుకుంటాం. అంటే ఒక్క ఇన్కమ్ సోర్స్ అనే కాకుండా దెర్ ఆర్ సో మెనీ అదర్ సోర్సెస్ లైక్ హెల్త్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో కనుక ఇంప్రూవ్మెంట్ లేదు అని అంటే కనుక దాన్ని మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని పిలుస్తాం. ఇది చూడండి, 135 మిలియన్ ఇండియన్స్ ఎగ్జిటెడ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ 2015 to 16 to 1921. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతే ఉందో దాని నుంచి 135 మిలియన్ మంది భారతీయులు బయటకు రావడం జరిగింది. సో దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ గ్రోత్, పావర్టీ అనేది రెడ్యూస్ అయింది. ఓకేనా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ షోస్ ది టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. పర్సిస్టెంట్ ఇన్ఈక్వాలిటీ అయితే స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇండియాస్ HDI రెడ్యూస్డ్ బై 30.7% డ్యూ టు ఇన్ఈక్వాలిటీ, వన్ ఆఫ్ ది హైయెస్ట్ లాసెస్ ఇన్ ద రీజియన్. అన్నిట్లలో పెరుగుతున్నా కూడా బట్ స్టిల్ దేర్ ఈస్ అన్ ఇన్ఈక్వాలిటీ with respect to anything. Inequality with respect to health, inequality with respect to educational gaps, inequality with respect to income and gender inequality. So ఈ పర్టికులర్ డైమెన్షన్స్లో ఏదైతే ఉందో దాంట్లో బట్ HDI రెడ్యూస్ అయిందన్నమాట 30.07% డ్యూ టు ఇన్ఈక్వాలిటీ. సో వీ నీడ్ టు ఈక్వాలిటీని మనం పెంపొందించగలగాలి సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ దిస్ పర్టికులర్ నంబర్. జెండర్ డిస్పారిటీ చూసుకుంటే మనకు తెలుసు, అంటే అఫీషియల్గా కాకుండా సరే బట్ ప్రతి డిపార్ట్మెంట్లో 33% ఉమెన్ ఉండాలి, 1/3 ఉమెన్ ఉండాలి అని చెప్పి అయితే ఒక రూలింగ్ అయితే ఉండింది. ఓకే, బట్ స్టిల్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఈజ్ స్టిల్ వెరీ మచ్ లోవర్ దెన్ 33%. అండ్ అట్ ద సేమ్ టైమ్ 1/3 reservation for women in legislatures recently passed a step towards ఈక్వాలిటీ. సో రిప్రజెంట్ ఎందులో పొలిటికల్ రిప్రజెంట్ ఇన్ ద లెజిస్లేచర్, ఇన్ ద పార్లమెంట్ కావచ్చు, లేకపోతే ఇన్ ద స్టేట్ అసెంబ్లీస్ కావచ్చు, 33% ఉమెన్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పేది రూలింగ్ వచ్చింది. సో ఒకవేళ అది కనుక మనం అప్లికేబుల్ చేసినట్టయితే కనుక ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో మనం ఎంతో కొంత తగ్గించిన వాళ్ళం అవుతాం. హెల్త్ అచీవ్మెంట్స్ 1990 నుంచి 2023 చూసుకున్నట్టయితే 58.6 సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండేది. ఇప్పుడు 72 ఇయర్స్కి వచ్చింది, 72 ఇయర్స్. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పరంగా, హెల్త్ పరంగా మనం ఇంప్రూవ్మెంట్ చూపించాం. 72 ఇయర్స్, సారీ. అండ్ ఇట్ సిగ్నిఫైస్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్, COVID-19 రికవరీ. COVID-19 వచ్చిన తర్వాత కూడా దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ గ్రోత్ విత్ రెస్పెక్ట్ టు ద రికవరీ. అంటే హ్యూమన్స్లే కావచ్చు, మనుషులే కాకుండా ఎకనామిక్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా మనం చేయగలిగాం. సో దట్స్ వై ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రోజ్ ఫ్రమ్ 58.6 అరౌండ్ 59 ఇయర్స్ టు 72 ఇయర్స్, అరౌండ్ 13-14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ట్రెండ్స్ చూసుకున్నట్టయితే గ్లోబల్ GDI ప్రోగ్రెస్ ఈజ్ స్లోయింగ్.
స్లోయెస్ట్ పేస్ సిన్స్ 1990. అఫ్ కోర్స్ ఇండియా వైజ్ మనం ఎంతో కొంత ముందుకు వెళ్తున్నప్పటికీ కూడాను ప్రపంచం మొత్తాన్ని గ్లోబల్ వైజ్గా చూసుకున్నట్టయితే కనుక ఆ స్పీడ్ అయితే ఏదైతే ఉందో అది చాలా తక్కువ పేస్లో పోతుందంట. ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ లో అండ్ వెరీ హై HDI కంట్రీస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫర్ 4th straight year. కంటిన్యూస్గా 4వ సారి 4th time in a row లో అండ్ హై HDI కంట్రీస్ ఏవైతే ఉన్నాయి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో లో అండ్ హై కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సిగ్నిఫికెంట్ ఇంకా సపరేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే కదా, ఇంకా గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది. రిఫ్లెక్ట్స్ గ్లోబల్ డెవలప్మెంట్ స్టాగ్నేషన్ అండ్ రైజింగ్ డిస్పారిటీ. అంటే కంట్రీ వైజ్గా మనం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడాను గ్లోబల్ వైజ్గా చూసుకున్నట్టయితే దెర్ ఇస్ ఎ స్టాగ్నేషన్ ఈజ్ దేర్ with respect to the development with respect to what? Health, education and standard of living. India is progressing steadily, but inequality and gender gaps need urgent attention. So gender gaps in the sense 33% కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎంతో కొంత తగ్గించడం వల్ల అవుతాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ we need to focus on inequality. Next comes HDI is not just a number. It's a mirror of how people actually live. Because health, education, standard of living, these are like very much important for everyone in the country అనమాట. ఇది ఒక నంబర్ మాత్రమే కాదు, జస్ట్ ఒక మిర్రర్ లాగా హౌ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ దట్ కంట్రీ అనేది చూపిస్తుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్.